హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం మష్రూమ్ కాజు కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ కాజు మష్రూమ్ రైస్ లేదా రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తయారు చేయడం కోసం ముందుగా ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత దీనిలో 1 కప్పు జీడిపప్పులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని జీడిపప్పులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండి వేయించుకోవాలి. జీడిపప్పులు ఇలా గోల్డెన్ కలర్ రాగానే దీనిలో 200 గ్రాముల బటన్ మష్రూమ్స్ బాగా వాష్ చేసుకుని పసుపు ఉప్పుతో ఆ తర్వాత వీటిని కట్ చేసి వేసుకున్నాము. మష్రూమ్స్ వేసిన తర్వాత ఇలాగే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకోవాలండి. 5 మినిట్స్ వేయించేసరికి మష్రూమ్స్ ఇలాగా దగ్గరగా చిన్నగా అవుతాయి. అలాగే వాటర్ కూడా వాటి నుంచి బయటకు వస్తాయి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు పట్టింది నాకు. అలా వేయించేసుకున్న తర్వాత జీడిపప్పు మష్రూమ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సర్ జార్లో 2 లవంగాలు, 3 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 ఇంచ్ అల్లం, 6 నుండి 8 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1/2 స్పూన్ వేసాను, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీనిలో గుప్పెడు జీడిపప్పు, 1 టమాటో, ఇంకా 1 ఉల్లిపాయ మీడియం సైజ్వి ఇలాగా చీలికలుగా చేసుకుని వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మష్రూమ్ అలాగే జీడిపప్పు వేయించుకున్న కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది. దాంట్లో మరి కాస్త యాడ్ చేసుకోండి. కావాలంటే 1 నుండి 2 స్పూన్ల ఆయిల్. అలా ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అలా వచ్చిన తర్వాత దీనిలో ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మసాలా మిశ్రమం వేసిన తర్వాత దీనిలో 1/4 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటే అది కడాయికి అడుగంటకుండా బాగా వేగుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని దీనిలోనున్న పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలండి. కాసేపటికి ఇలా మనం వేసిన మసాలా పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయిపోయి దాని నుంచి ఆయిల్ బయటకు వదులుతూ ఉంటుంది. అలా వేగితే మనకి కరెక్ట్గా వేగినట్టు, పచ్చివాసన ఏమీ లేకుండా. ఇప్పుడు దీనిలో మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కొద్దిగా వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇక్కడ నేను. వాటర్ వేసిన తర్వాత దీనిని ఒక బాయిల్ రానివ్వాలండి. అలా వచ్చిన తర్వాత దీనిలో ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇవి వేసేసి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. దీనిలో ఇప్పుడు మనం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసాము. అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేస్తున్నాను నేను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని మీ టేస్ట్ని ప్రకారం యాడ్ చేసుకోండి. ఫైనల్గా దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే. మీరు రైస్తో తినేటట్టయితే ఇలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ రోటీలోకి తీసుకోవాలి అనుకుంటే కనుక 1/2 చెక్క నిమ్మరసం కూడా దీంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే నిమ్మరసం వేసింది అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు నేను రోటీలోకి చేస్తున్నాను కాబట్టి బాగా పండిన నిమ్మపండుని 1 చెక్క తీసుకుని దీనిలో యాడ్ చేస్తున్నాను, లెమన్ జ్యూస్. అంతేనండి, చూసారు కదా కాజు మష్రూమ్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టబోయే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ.